నమస్కారం ప్రజలారా. ఈ రోజు ఏందిరా స్వామి అంటే సరిగ్గా రాయన దగ్గరికి బ్రహ్మాండంగా అవడానికి ఇప్పుడు పరిస్థితి చెప్తా. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ప్రజాపాలనకు శ్రీకారం అని చెప్పి మా అవినీతి పత్రిక అయినటువంటి సాక్షి పేపర్ లో మేము రాయడం అయితే జరిగింది. అదే విధంగా 2019లో 151 శాసనసభ 22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించినాం కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని సచివాలయాల్లో తాకట్టు పెట్టి కిడ్నీలు తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీయటం కారణం ఏంటంటే 151 అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి కాబట్టి. ప్రజా పరిపాలనకి శ్రీకారం చుట్టారా లేదా ప్రజల ధనాన్ని దోచుకునేందుకు శ్రీకారం చుట్టారా? రాజారెడ్డి పాలనకు శ్రీకారం చుట్టినాము. రాజారెడ్డి పాలనకు శ్రీకారం చుట్టే ఈ రోజు బ్రహ్మాండంగా విలాసవంతమైనటువంటి భవనాలు ఋషికొండ అయితే పడదొప్పి మామూలు 500 కోట్ల రూపాయలు పెట్టి ఆడ గొప్ప కట్టుకోవటము. ఎందుకు చేస్తున్నాము? మాకు 151 స్థానాలు ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు 2024లో 175 స్థానాలు ఖచ్చితంగా ఆంధ్రాలో గెలుచాము. మమ్మల్ని అడిగిన కొడుకు ఎవడు ఉండడు, అడిగేవాడు ఎవడన్నా అంటే ఈ 5 సంవత్సరాల్లోనే రాష్ట్రాన్ని దివాలా తీయించారు. చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. రాష్ట్రాన్ని నమ్ముతాం ఉండాలా? ఎవడు పెరిగేవాడు ఉన్నాడు కాదు. 5 సంవత్సరాల్లో అంటున్నారు, సచివాలయాన్ని తాకట్టు పెట్టారు అంటున్నారు. ఇంకేం తాకట్టు పెడతారు? ఏమైనా పెడతాం. అదే ఏడాది మే 30 జగన్ సీఎం జగన్ ప్రమాణ స్వీకారం. ఓకే, ఇప్పుడు మేము మళ్ళా 9వ తారీఖు వైజాగ్ లో ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద. అది ఏంటంటే తండ్రి లాంటి బొత్స సత్యనారాయణ చెప్పడం జరిగింది. అది నేను చెప్పిన మాట కాదు, తండ్రి లాంటి బొత్స సత్యనారాయణ చెప్పినాడు కాబట్టి నేను కూడా చెప్తా ఉన్నా అదే మాట. కాదు, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రాష్ట్రం లాగా 3 ముక్కలు అయింది. అవును, ప్రమాణ స్వీకారం చేస్తారు. ఖచ్చితంగా చేస్తాం. అదే విధంగా రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించారా 5 ఏళ్ల పాలన. 730 హామీలు ఏదైతే ఉన్నాయో 730 హామీల్లో 3 హామీలు నెరవేర్చినాము. ఇంకా 733 పోతే ఎంత ఉంటుంది? 27 హామీలు 2024లో నెరవేర్చాము. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు నమ్మండి, మమ్మల్ని నమ్మండి అని వేడుకుంటా ఉన్నాము, కాళ్ళు పట్టుకుంటున్నాం. పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అవ్వక ముందే కాళ్ళు పట్టుకొని మాట్లాడినాం కదా. అదే విధంగా చూస్తే ఈ పాలన కొనసాగాలని కోరుకుంటూ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి దన్నుగా నిలిచిన జనం అంటే ఈ జనం నిలిచినారు. ఎక్కడ నిలిచినారు? సారాయి ప్యాకెట్ ఇచ్చినాం, బిర్యానీ 500 లెక్క, మూగ రకము బాక్సుల్లో పెట్టి కొన్ని ఇచ్చినాము. రకరకాలుగా అందునే కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి దన్నుగా నిలిచినటువంటి జనం అని చెప్పి మా పేపర్ లోనే మేము వేసుకున్నాము. 730 హామీల్లో 3 హామీలు నెరవేర్చి 727 హామీలు నెరవేర్చకపోతే జనాలు ఎందుకు మీకు దన్నుగా నిలుస్తారు? ఖచ్చితంగా అది రాసిన మా పేపర్ కదా, మేము రాసుకోకుంటే ఇంకేమి పేపర్ రాస్తారా? మా పేపర్ లో మేము రాసుకుంటాము. మాకు ఏదైతే ధీటుగా ఉంటుందో, మాకు ఏదైతే ఇష్టంగా ఉంటుందో, మాకు ఏదైతే సొంపుగా ఉంటుందో ఆడకు మాత్రమే రాస్తాము. గత ఎన్నికల్లో కంటే ఈ ఎన్నికల్లో అధిక స్థానాల్లో వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయం ఖాయమంటున్న రాజకీయ పరిశీలకులు ఎవరు? ఏ రాజకీయ పరిశీలకులు అని ఉన్నది కదా. ఈ పరిశీలకులు ఎవరు పరిశీలకులు? మేము డబ్బిచ్చి కొన్న వాళ్ళు పరిశీలకులు. మాకు చెప్పుకుంటే ఇంకెవరు చెప్తారు? ఇప్పుడు మాకు చెప్పుకుంటే ఇంకా చెప్పేది ఊరికి కాదా? అధికారంలోకి వచ్చామని ఖచ్చితంగా చెప్తారు. ఏమైనప్పటికీ మాది 5 ఏళ్ల పాలన అరాచక పాలన అయినప్పటికీ కూడా 175కు 178 స్థానాలు గెలిచి 60 సంవత్సరాల పాటు అధికారంలోనే ఉంటాడని తెలియజేసుకుంటూ నువ్వు కూడా 9వ తేదీన వైజాగ్ రా, నీకు కూడా మంచి ఏర్పాట్లు చేస్తా, నీకు ఒక రూమ్ పెడతా, ప్రమాణ స్వీకారం చూడు. రాష్ట్రంలో ఉన్నది 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే మీరు 178 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎక్కడికి వెళ్తారు? 2 తమిళనాడు
ఒకటి అస్సాం. అస్సాం 178 స్థానాలు పక్కా గెలుస్తా ఉన్నాం, గెలవబోతా ఉన్నాం, గెలుస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అస్సాం ఎక్కడికి వెళ్ళింది? ఇన్ని రోజులు కూడా రాజన్న ఉన్నాడా? ఈ రాజన్న ఉండేటువంటి ప్లేస్ లో జగన్ ఉన్నాడు. అవును. ఇప్పుడు చూడు మన రాజన్న తెచ్చిపెట్టాడు అంటే జనాలు గొర్రెలని సింబాలిక్ గా మా యొక్క అవినీతి పత్రిక పుత్రిక అయినటువంటి సాక్షి తెలియజేస్తా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా 9వ తేదీన వైజాగ్ రావాలని కోరుకుంటూ నమస్కారం.